నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. 2026 ఏడాది బడ్జెట్పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో ఆర్థిక సర్వే అందరిలోనూ కొత్త జోష్ను నింపుతోంది. సంక్షోభాలు ఎన్నున్నా, ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా స్థిరత్వం వైపే అడుగులు వేస్తామని, సవాళ్లను అధిగమించి దేశాభివృద్ధికి ఢోకా లేకుండా చేస్తామని ఆర్థిక సర్వే చెబుతోంది. గతేడాది రిపోర్టు కార్డుకు ఏమాత్రం తగ్గకుండా ఈసారి బడ్జెట్ ఆర్థిక అభివృద్ధి ఉండబోతోందన్న అంచనాలను పెంచేసింది. పైగా అన్ని వర్గాలకు సమపాళ్లలో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ధరల కట్టడికి చర్యలు తీసుకుని సామాన్యులకు బడ్జెట్లో తీపి కబురులుంటాయన్న ఆశల్ని కూడా రేపింది. ఇంతకీ కేంద్రం పార్లమెంట్లో పెట్టిన ఆర్థిక సర్వేలో హైలైట్స్ ఏంటి? ఓసారి చూద్దాం. సంక్షోభాలు ఒడిదుడుకులున్న స్థిరత్వం వైపే అడుగులు, సవాళ్లు ఎదురైన దేశాభివృద్ధికి ఢోకా ఉండదన్న ఆర్థిక సర్వే. గతేడాది రిపోర్ట్ కార్డ్ ఏం చెబుతోంది? వచ్చే ఏడాది బడ్జెట్ ఆర్థికాభివృద్ధి ఎలా ఉండబోతోంది? ఏ వర్గాలకు గుడ్ న్యూస్లు అందే ఛాన్స్ ఉంది? కేంద్ర బడ్జెట్ 2026కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే పద్దుపైనే అన్ని వర్గాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే కేంద్రం ఆర్థిక సర్వేని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇది బడ్జెట్కు ఒక పునాది రాయి లాంటిది. దీన్ని బేస్ చేసుకుని వచ్చే ఏడాదిలో బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఒక అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈసారి ఆర్థిక సర్వే సారాంశాన్ని సవాళ్ల మధ్య స్థిరత్వం, సమతుల్యత అని ఒక్క ముక్కలో చెబుతోంది కేంద్ర ఆర్థిక శాఖ. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసింది. ఇక సామాన్యులపై ప్రభావం చూపే ద్రవ్యోల్బణం 2026లో 4 నుంచి 4.5% మధ్య స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య సగటు రిటైల్ ద్రవ్యోల్బణం కేవలం 1.7%గా నమోదైంది. మంచి వర్షాలు, ఖరీఫ్ పంట దిగుబడి బాగుండటం వల్ల ఆహార వస్తువుల ధరలు, ముఖ్యంగా కూరగాయలు, పప్పు ధాన్యాలు అదుపులో ఉన్నాయి. ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. రబీ పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉండటం వల్ల ఆహార పదార్థాల ధరలు అదుపులోనే ఉంటాయని సర్వే ధీమా వ్యక్తం చేసింది. అయితే ఈ ఏడాదిలో వాతావరణ మార్పుల కారణంగా అకాల వర్షాలు, అత్యధిక ఎండ తీవ్రతల వల్ల వ్యవసాయ దిగుబడి తగ్గే అవకాశం కనబడుతోంది. అగ్రికల్చర్ కి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్న ఒక సంకేతాన్ని మనం ఎకానమిక్ సర్వేలో రూపంలో చూసాం. సో అగ్రికల్చర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ వితౌట్ ఎనీ డౌట్. సో స్టిల్ ఇంకా అగ్రి విషయంలో మనం థర్స్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ మేజర్గా ఈ ప్రభుత్వం బీజేపీ ఎప్పటి నుంచే కదా, ఎప్పుడున్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ కానివ్వండి, అండ్ రైల్వేస్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఎక్కువ పెద్దపీట వేయడం. అండ్ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత డిఫెన్స్ రంగానికి పెద్దపీట వేస్తూ రావడం, ప్రాధాన్యత ఇస్తూ రావడం చూసాం మనం. సో యాజ్ యూజువల్ గానే అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ అనేది మేజర్ థర్స్ట్ గా ఉండబోతున్నాయి. డాలర్ తో పోల్చితే రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి చేసుకునే చమురు, యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల దిగుమతి ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేస్తోంది. ఇక ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా ఉక్కు, సిమెంట్, ఆటోమొబైల్ రంగాల్లో ప్రైవేట్ మూలధనం పెరుగుతోంది. అయితే అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.
55%తో భారత ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా కలిగిన సేవల రంగం స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి, రాగి లాంటి లోహాల ధరలు పెరుగుతున్నాయి. ఇది కోర్ ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడేలా చేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పట్టడం మనకు కలిసొచ్చే అంశం. ఇది రూపాయి పతనం వల్ల వచ్చే ఇబ్బందుల్ని కొంతవరకు తగ్గిస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలకమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు, యుద్ధ పరిస్థితుల కారణంగా సప్లై చైన్ దెబ్బతింటోంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు సప్లై చైన్ను దెబ్బతీసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దీనికి తోడు సాంకేతిక ప్రభావంతో ఈ ఏడాది ఐటీ రంగానికి కూడా సవాల్ విసురుతోంది. వీటిని భారత్ వ్యూహాత్మకంగా ఎదుర్కొని నిలుస్తుందని ఆర్థిక సర్వే అయితే తేటతెల్లం చేసింది. ఇంతకీ ప్రపంచ దేశాల్లో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక అంశాలు మన దేశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం ఎలా ప్రభావితం చేయనుంది? సవాళ్లను ఇండియా ఎలా అధిగమించనుంది? 2026లో భారత్ కేవలం ఒక దేశంగా కాకుండా ప్రపంచ గమనానికి ఒక కీలక శక్తిగా మారనుంది. అలాగే భారత్పై ప్రపంచ ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పరిస్థితుల ప్రభావం మిశ్రమంగా ఉండబోతోంది. ఆర్థికంగా విశ్లేషిస్తే ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు మందగిస్తోంది. దాని ప్రభావం భారత్పై కొంత సానుకూలంగా ఉండనుంది. దేశంలో పెరిగిన జనాభా, వనరుల వినియోగంతో పాటు ఉత్పాదకత కూడా పెరుగుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ యువత ముందుకు సాగుతున్నారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కనబడుతోంది. ఉత్పత్తి, తయారీ, మార్కెటింగ్ వరకు మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేశారు. ఇది దేశ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచేందుకు దోహదం చేస్తోంది. ప్రపంచ దేశాలపై ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గిస్తున్న భారత్ ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుంది. ఇది దేశ ఆర్థిక పరిపుష్టికి కారణంగా ఉంది. రానున్న కాలంలోనూ మరిన్ని సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అమెరికా, యూరప్ మార్కెట్లలో అనిశ్చితి కనబడుతోంది. విదేశీ పెట్టుబడిదారులు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమని భావించి భారత్లోకి మళ్లిస్తున్నారు. అయితే మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నట్లే మన దేశంపైన ఎఫెక్ట్ చూపించనుంది. అక్కడి యుద్ధ వాతావరణం కారణంగా చమురు ధరలు పెరిగి పెట్రోల్, గ్యాస్ ధరలపై ఆ ప్రభావం పడేలా చేస్తాయి. ఇది మనకు అతిపెద్ద ముప్పు. చైనాలో ఆర్థిక మందగమనం, రాజకీయ అనిశ్చితి వల్ల గ్లోబల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను భారత్ వైపు మెల్లగా మళ్లిస్తున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకు, ఉపాధి కల్పనకు ప్లస్ పాయింట్ అవుతోంది. గతేడాది 18% ఎఫ్డిఐలు వృద్ధి చెందాయి. ఇండియా ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ రాజకీయాల ప్రభావము కొంత పడనుంది. భారత్ ప్రపంచ రాజకీయాల్లో ఒక బ్యాలెన్స్ పవర్ గా ఉంది. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వాణిజ్య విధానాలు, వీసా నిబంధనలు భారత ఐటీ రంగానికి ఈ ఏడాదిలో పెను సవాల్గా మారొచ్చు. అయితే రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య బంధం బలపడే ఛాన్స్ కనబడుతోంది. రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధాల వల్ల అంతర్జాతీయ సరఫరా చైన్ దెబ్బతినే అవకాశముంది. అయితే భారత్ తటస్థ వైఖరితో ముందుకెళుతోంది. దీంతో అటు రష్యా నుంచి ఇంధనాన్ని, ఇటు పశ్చిమ దేశాల నుంచి సాంకేతికతను పొందుతోంది. ఆఫ్రికా, ఆసియా దేశాలకు భారత్ ఒక బలమైన గొంతుకగా మారుతోంది. యునైటెడ్ నేషన్స్, G20 దేశాల నిర్ణయాల్లో కీలకంగా మారుతోంది. మనం ఆల్మోస్ట్ 6.5% పైనే మనం వృద్ధి రేటును సాధించే అవకాశం ఉంది. కాకపోతే ఈసారి ఏంటి అంటే సిచ్యుయేషన్స్, ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా ఉండబోతుంది. యుఎస్ ఎంతవరకు మనల్ని కట్టడి చేయడానికి టారిఫ్స్ ఏ మేరకు విధించబోతోంది. ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో మళ్ళీ అన్న టారిఫ్స్ లో మార్పులు చేర్పులు జరగవచ్చా? ఎందుకంటే ఇప్పటికే రష్యాతో మనం అక్కడి నుంచి చమురు తీసుకుంటున్నాం కాబట్టి మనం మీద అడిషనల్ గా 25% టారిఫ్స్ విధించారు. టారిఫ్ వార్ అండ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రకరకాల జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ మేజర్ గా రూపీ
మనం రూపీ నానాటికి తీసుకట్టుగా తయారైపోతుంది. 92.5 రూపాయలకి వచ్చేసింది. ఇంకా 93 రూపాయలు చేరుకోవటం, తర్వాత అంతకంటే దిగిపోవడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కనిపించట్లేదు. బికాస్ గ్లోబల్‌గా అనేక టెన్షన్స్ నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి కొద్దిగా ఫిజికల్ డెఫిసిట్ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం భారత్ టెక్ సూపర్ పవర్ గా మారుతోంది. ఏఐ విప్లవం భారత్ పైన తీవ్ర ప్రభావమే చూపనుంది. అయితే భారత ఐటీ రంగం సంప్రదాయ ధోరణులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని ఆర్థిక సర్వే హెచ్చరిస్తోంది. కేవలం కోడింగ్, డేటా అనాలిసిస్ కాకుండా ఏఐ ఆధారిత సేవలపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. అప్పుడే ఐటీ ఉద్యోగులకు భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగ నష్టాల భయం ఉన్నప్పటికీ కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని ఆర్థిక సర్వే స్పష్టం చేస్తోంది. సుమారు 57% మంది భారతీయులు ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు పొందుతామని నమ్ముతున్నట్లు తెలిపింది. రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఏటా సుమారు 78.5 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరముందని అంటున్నారు. చైనా ఆర్థిక పరిస్థితి, అమెరికా వడ్డీ రేట్లలో మార్పుల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై పడనుంది. దేశీయ డిమాండ్ బలంగా ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులను తట్టుకోగల సామర్థ్యం దేశానికి ఉంది. అయితే ఉపాధి కల్పన, సాంకేతిక మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం కనబడుతోంది. ఈ ఆర్థిక సర్వేలో సానుకూల వృద్ధి అంచనాలు కనబడుతున్నాయి. ఇది ప్రభుత్వ బడ్జెట్లో మధ్యతరగతికి పన్ను ఉపశమనాలు, సంక్షేమ పథకాలకు నిధులు పెంచే అవకాశాలను సూచిస్తుంది. అలాగే ప్రపంచ రాజకీయ పరిణామాలు, యుద్ధాల పరిస్థితులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల ఇలా దేశం ముందు సవాళ్లు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి, సంక్షేమంతో పాటు అవసరమైన ఆర్థిక ప్రణాళికలు, సంస్కరణలను ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేసే అవకాశం కనిపిస్తోంది.